కాకినాడ జిల్లా సామలకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి తాతారావు, వాసంశెట్టి మంగా దంపతుల కుమార్తె అయినటువంటి పావనికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని సామలకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన కాకినాడ జిల్లా రాజ్యాధికారి పార్టీ అధ్యక్షులు రాయుడు మోజేస్ బాబు మీడియాకు సోమవారం సాయంత్రం 6:30 తెలియజేశారు. ఈ సందర్భంగా రాయుడు మోజేస్ బాబు మాట్లాడుతూ పావని చిన్నతనంలోనే తల్లిదండ్రుల ద్వారా పాజిటివ్ రావడం జరిగిందని, దానికి తోడు మోగ చెవుడు కూడా పావనికి ఉండడంతో నిరాధారంగా తాతయ్య అమ్మమ్మల వద్ద జీవనం సాగిస్తుందని, పావనికి 2 ఎకరాల భూమి మరియు ఇల్లు కట్టించి ఇప్పించాలని పలుమార్లు మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ అధికారులకు వినతిపత్రం అందించిన పావనికి ఎటువంటి న్యాయం జరగలేదని, పావనిని పోషిస్తున్నటువంటి తాతయ్య అమ్మమ్మలు ముసలివారు కావడంతో ముందు ముందు ఆమె జీవనం ఏ విధంగా గడుపుతుంది అనే విషయంపై పావని మరియు ఆమె తాతయ్య అమ్మమ్మలతో కాకినాడ గ్రీవెన్స్లో తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందించినట్లు ఆయన తెలిపారు. పాజిటివ్, మోగ చెవుడు మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నటువంటి పావనికి ఏ ప్రభుత్వ పథకాలను ఇప్పించకపోవడం చాలా దారుణమని పావని అమ్మమ్మ తాతయ్యలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పావనికి న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. బాబు 22 సంవత్సరాలు అయిందండి తల్లిదండ్రులు చచ్చిపోయి. ఆ తల్లిదండ్రులు ఉన్న పాల్చి పాప వచ్చిందండి. ఇద్దరిని 22 సంవత్సరాల పాప 5 సంవత్సరాల బాబు కానీ పెంచుకొచ్చామండి. మా పరిస్థితి దేని పరిస్థితి అండి, ఎవరు సాయం లేని పరిస్థితి. 4 సార్లు తిరిగానండి, తిరిగినా పట్టించుకోలేదండి. మా పరిస్థితి చూస్తే ఎలాగ ఏరిన వారి పరిస్థితి అండి. ఆ పిల్లకు దారి చేయాలంటే ఎక్కడ చేయనండి, మందులు నెలలకి బోళ్ళు మందులు ఎత్తికి నా బిడ్డ ఎలాగుందండి. అలాగే మరి పెళ్లి చేయాలి నేను, మరి నా పరిస్థితి బాగోలేదు, ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందండి. పాలు నా భర్తకైతే 2 సంవత్సరాలు అయిపోయిందండి, పాలు ఇరిగిపోయిందండి. పాలు ఇరిగి నల్లపోతున్నా అన్ని మంచం మీద నేనే చేస్తున్నానండి మంచం మీద 2 సంవత్సరాలు హాస్పిటల్ తిరిగి చేసి బాబు. కాబట్టి దయచేసి రావాల్సిన పథకాలు ఇప్పించండి. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగానండి, ఇక్కడికి తిరుగుతున్నానండి. కలెక్టర్ గారి ద్వారాగా దేవుడు రూపం పెట్టి ఆయన మంచి పని చేసి బిడ్డలకి దిక్కులేని బిడ్డలండి, ఇల్లు లేని బిడ్డలో ఏమి లేని బిడ్డలో ఏమి తోచని బిడ్డలండి. అలా పెంచుకొచ్చినప్పుడు దాకా నా పరిస్థితులు బాగోలేదు కదండి, ఆ బిడ్డ పరిస్థితులు. సోమలకోట మండలం మరి వేటలపాలెం గ్రామానికి చెందిన వాళ్ళు, అలాగే పెద్దాపురం మండలానికి చెందిన వాళ్ళు మరి అనేక సమస్యల మీద ముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పలు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఇక్కడే స్పందన కలెక్టర్ గారికి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో మహాకూటమిలో కూడా మళ్ళా ఫిర్యాదు చేయడానికి మళ్ళీ వచ్చారు. మరి వీళ్ళ ద్వారా వీళ్ళ తరపు నుంచి చెట్టుబల్జ ఐక్య రక్షణ చైతన్య శిక్షణ కాకినాడ జిల్లా మరి జిల్లా అధ్యక్షులుగా మరి కలెక్టర్ గారికి నేను కూడా మరి ఫిర్యాదు చేయడానికి వచ్చాను వీళ్ళ తరపు నుండి. మరి ఈ చెట్టుబల్జ బీసీలకి అనేకమైన రాయితీలు ఇస్తాము అని అనేకమైన పథకాలు పెడుతున్నారు. కానీ ఈ పథకాలన్నీ ఏమవుతున్నాయని చెప్పేసి మేము మా చెట్టుబల్జీ సంఘాల తరఫు నుంచి బీసీ సంఘాల తరఫు నుంచి ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు పెడుతున్నారు తప్ప ఆ పథకాలు అమలు చేయడంలో ఇక్కడ గ్రామ స్థాయి అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ, నియోజకవర్గ అధికారులు కానీ, మరి స్పందన అధికారులు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజా సమస్యల పరిష్కార మరి వేదికను మళ్ళీ పెట్టారు గ్రీవెన్స్. కానీ ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వ సమస్యలు పరిష్కరించడానికి పెడుతున్నారు, కానీ ఈ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. ఒకవేళ వచ్చి కలెక్టర్కి ఫిర్యాదు చేసుకుంటున్నారు 4 సార్లు 5 సార్లు. ఈ ఫ్యామిలీ అయితే యాట్లపాలెం నుంచి 4 సార్లు వచ్చి ఫిర్యాదు చేసుకుంటారు. అలాగే వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ అమ్మాయికి రూపాయి ఇచ్చింది లేదు. 4 సార్లు వాళ్ళ మామగారు వాళ్ళ తాతగారు ఆల్రెడీ యాక్సిడెంట్ అవి
మక్కగా ఆరిపోయింది, నడలాడు, ఇంట్లో పడుకుంటారు. వీళ్ళ ఎప్పటి మీద ఈ మనవరాళ్ళు ఇక వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. మరి ఈ అమ్మాయికి పింఛన్ ఇవ్వాలా, రేషన్ ఇవ్వాలా, ఏది అందట్లేదు. మరి ఇప్పుడు మ్యారేజ్ అవి టైం, మ్యారేజ్కి మరి భర్తను చూసి పెళ్లి చేయాలంటే ఎంతో కొంత తులమ పొలం ఇచ్చి ఏదో భూమో లేకపోతే ఇల్లు ఇస్తేనే కానీ ఈవిడ బయటికి వెళ్దాం. దాన్ని బట్టి వీళ్ళకి 2 ఎకరాల భూమి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు హెచ్ఐవితో మరణించారు. 20 సంవత్సరాలుగా వాళ్ళు తిండి లేక, బట్ట లేక, కట్టుకున్న బట్ట లేక చాలా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. ఎటువంటి రూపాయి లేక బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూసుకోండి. మరి ఇటువంటి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలా, అలాగే 2 ఎకరాల భూమి ఇవ్వాలా. మరి అన్ని రకాలుగా వాళ్ళకి వచ్చిన నీరసానికి మరి అనేక రకాలుగా ప్రభుత్వాలు పథకాలు పెడుతున్నారు. పథకాలు అమలు చేయాలి, అమలు చేయట్లేదు. ఈ సగం ఈ పథకాలు పెడుతున్నారు కానీ ఆ పథకాలు రాక ఈ కలెక్టర్ ఆఫీసులు, స్పందన ఆఫీసులు ఇక్కడ ఇప్పుడు పెట్టింది, మళ్ళీ ప్రజా సమస్యల వేదికని పెట్టి వీళ్ళని పాల్డరేటట్టు తిప్పుతున్నారు తప్ప ఇక్కడ సమస్యలు పరిష్కారం ఉంచట్లేదు. ఇప్పటికైనా సరే కాకినాడ జిల్లా కలెక్టర్ మరి ప్రజా సమస్యల మరి కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే వీళ్ళ సమస్యలు, పేదోళ్ళ సమస్యలు కాకినాడ జిల్లాలో నలుమూలల నుండి, 4 గ్రామాల నుండి మరి ప్రజలు వస్తున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మీకు కలెక్టర్ ఆఫీస్ పెట్టారు, కానీ ఇక్కడ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. 5 సంవత్సరాలు తిరిగినా, ప్రభుత్వంలో చివరి దాకా తిరిగినా ఆ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు కదా. ఇప్పటికైనా సరే వీళ్ళ సమస్యలు పరిష్కరించండి. మేము చెప్పేది ఒకటే, ఆ సమస్య ఉంటేనే పరిష్కరించండి, లేకపోతే వద్దు. మరి కాబట్టి ఇప్పటికైనా సరే చెట్టుబల్జ బీసీల తరపు నుండి మరి కాకినాడ జిల్లా అధ్యక్షులుగా మరి నేను కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఇప్పించండి. నా పేరు రాయుడు మోజేస్ బాబు.